నమస్కారం. సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. సో తొలిసారి అధికారంలోకి రావడంలో మీరు కూడా కీలక పాత్ర, ఎందుకంటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మీరున్నారు. మెయిన్గా టీఆర్ఎస్ అయితే చెప్పేది 6 గ్యారంటీస్ వల్ల అధికారంలోకి వచ్చారు అని చెప్పి. సో ఆ సమయంలో ఆ 6 గ్యారంటీస్ని కానీ లేకపోతే మిగతా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ ఆ టైంలో ఇప్పుడు ఈ 1 ఇయర్లో ఎక్కడి వరకు వచ్చాయంటే డెఫినెట్లీ 6 గ్యారంటీలకు సంబంధించి ఆ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్న ఏ ఒక్క అంశం కూడా గత ప్రభుత్వం వారు చెప్పిన వాగ్దానాల మేరకైనా కనీసం అమలు చేయలేని నిరాశ నిస్పృహతో ఉన్న ఆ యువకులకు కానీ ఆ పేదవారికి కానీ రైతు సోదరులకు కానీ అందరిది కూడా దృష్టిలో పెట్టుకొని మేము 6 గ్యారంటీలను రూపొందించాం. 6 గ్యారంటీల పరంగా ఒక్కరినో ఇద్దరినో సంప్రదించలే. మా సీనియర్ నాయకులని, మా శాసనసభ్యులని, మా శాసన మండలి సభ్యులని అందరినీ కూడా సంప్రదించి అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ఈ గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనం ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాబోయే 5 సంవత్సరాలు ఏం చేయాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టి ప్రజల వద్దకు వెళ్ళాం. కాదంటలేము. ఈరోజు కూడా ఒకటి తర్వాత ఒకటి గ్యారంటీలను అమలు చేసే కార్యాచరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వానికి సంబంధించిన మా క్యాబినెట్ సహచరులు అందరూ కూడా తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ 6 గ్యారంటీల్లో ఒకటి ఫ్రీ బస్ అయింది, 200 యూనిట్స్ బిలో ఎలక్ట్రిసిటీ అయింది, సిలిండర్ సంబంధించి అయింది. కానీ 6 గ్యారంటీలే కానీ దానిలో 15 గ్యారంటీలు ఇంకా చాలా వరకు చేయలేదు. కానీ ఒకటి తర్వాత ఒకటి చేసే ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఎందుకంటే ఒకటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 7 లక్షల పై చిలుకు అప్పులు చేసుకొని గత ప్రభుత్వం ముందుకు నడిచిన ధర్మిల్ల దానికి అప్పులపై మిత్తీలు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పెద్ద భారమే నిలిచింది ఈరోజు. బట్ అంటే ముందు ఇవన్నీ మీకు తెలీదా? డెఫినెట్లీ 7 లక్షల కోట్లు ఉంటాయని మాకు పూర్తి స్థాయిలో సమాచారం స్పష్టంగా రావాలి కదా. ధనిక రాష్ట్రం అంటే కేసీఆర్ ధనిక రాష్ట్రం అని నిజంగానే మిగులు బడ్జెట్ ఉన్న విభజన జరిగినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే లోటు అయిపోయి 7 లక్షల కోట్ల వరకు లోటు అవుతుంది. కానీ మీరు అన్నారు కదంటే మీరు శాసనసభలో కూడా చాలాసార్లు ఆ రోజు 4 అప్పులు చేస్తున్నామని చెప్పారు. అప్పులను అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పాము. మేము ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. ఒకటే రోజు ఓవర్ నైటే వారు 10 సంవత్సరాలు చేయని ఓ ప్రధానమైన అంశాలను ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటున్నాం అంటే ప్రతిపక్షాలు కూడా అరే వీళ్ళు చేసే ప్రయత్నంలో ఉన్నారు, వారికి ఉన్న అనుభవంతో సలహా సూచనలు ఇచ్చే బదులు మేము మొదలుపెట్టిన ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ ఏర్పాటు 2వ రోజే విమర్శలు మొదలుపెట్టిన వాళ్ళు. కానీ మీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 420, కాబట్టి ఇది 420 మేనిఫెస్టో ఉంటుంది. అసలు 420 మేనిఫెస్టోలో లేవు. ఫస్ట్ మాట వరుసకు కావాలని వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేయడానికి దిట్టగా ఆనాడు కానీ ఈనాడు కానీ ఆ దిట్టగా కనుక అదో విధమైన ఒక ఊపు తీసుకురావాలనే ప్రయత్నంలో ప్రజలను ప్రక్కదారి పట్టించే కరెక్ట్. 6 గ్యారంటీలో భాగంగా 13 అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రయత్నం. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాం. మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకు ఇస్తామన్నాం. 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 9వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. అంటే మా చిత్తశుద్ధి, మా నిబద్ధత, ప్రజలకు ఏదైనా చేయాలనే ఆరాటం. 10 సంవత్సరాల కాలం పాటు ఇబ్బంది పడతాను ప్రజానీకానికి మేలు చేయాలని. ఆ క్రమంలో ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు, కాదంటలేము. అరే వీళ్ళు చేసే ప్రభుత్వం కదా, మాది కూడా కావాలి, ఇప్పుడే కావాలి, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్నీ కావాలా, ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఉరికే ప్రభుత్వాన్ని ముందుకు ఇంకా నడపాలని యోచనతో ఉన్నారు. ప్రజలది సమస్య కాదు. కానీ ప్రతిపక్షాలు కళ్యాణ లక్ష్మి పరంగా తులం బంగారం మహిళలకు 2500 ఇవన్నీ అండి డెఫినెట్లీ అదే చాలా అట్రాక్ట్ చేసేవి 2 మహిళల్ని. ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రధానమైన కార్యక్రమం. ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ అనేది చాలా చిన్న కార్యక్రమం కాదు. పేద ప్రజానికానికి, మధ్యతరగతి కుటుంబాలకి ఈరోజు 1200 రూపాయల సిలిండర్. అదే మధ్యలో కేంద్ర ప్రభుత్వం కొద్దిగా తగ్గించినా
ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తూ ఉన్నామంటే అదొక కూడా పెద్ద కార్యక్రమం. దాంతోపాటు ఈరోజు 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాస్, చిన్న తరగతి కుటుంబాలకు ఎంత మేలు జరుగుతుందో ఆలోచన చేయటం లేదు. ఇది కూడా ప్రధానమైన కార్యక్రమం. అంటే వారికి సంబంధించి, వారి ఆదాయ వనరులకు సంబంధించి, ఈ పేదవాడికి సంబంధించి, మధ్యతరగతి కుటుంబానికి లోవర్ మిడిల్ క్లాస్ సంబంధించిన ఆదాయాన్ని ఏ విధంగా ఆదా చేస్తున్నారో ప్రతి నెల వారు చూస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగా కనబడతా ఉంది.